అధికారంలోకి వచ్చింది మొదలు వలసదారులకు చుక్కలు చూపిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇప్పటికే 43 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్ విదేశీయులపై ఆంక్షల తీవ్రతను మరింత పెంచుతున్నారు. తాజాగా యుఎస్ఏలో ఉంటున్న విదేశీయులపై నజర్ పెట్టారు. గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వత నివాసితులు కాలేరని తేల్చి చెప్పారు. ట్రంప్ ప్రకటనతో భారతీయ సంతతికి చెందిన లక్షలాది మంది వలసదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే అమెరికా చట్టాన్ని గౌరవిస్తూ పన్ను చెల్లించే భారతీయులకు ఎటువంటి ప్రయాణ నిషేధం లేదంటున్నారు ఇమిగ్రేషన్ అధికారులు. తాజాగా వలసదారుల ప్రయాణాలపై ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేశారు. అధ్యక్షుడి ఆదేశాలతో అమెరికా ఏజెన్సీలు అప్రమత్తమయ్యాయి. దేశంలోకి ప్రవేశించే నిష్క్రమించే H-1B, F-1 గ్రీన్ కార్డు వీసాదారులను గమనిస్తున్నాయి. ఆ వీసాలతో వారి చదువు, ఉద్యోగాల వివరాలను తనిఖీ చేస్తున్నాయి. ఈ సోదాలు వీసాదారుల సహనానికి పరీక్షగా మారుతున్నాయి. యుఎస్లో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయులు గ్రీన్ కార్డ్, H-1B, F-1 వీసాలను కలిగి ఉన్నారు. వీరు అమెరికాకు తిరిగి వచ్చే సమయంలో ఎంట్రీ పోర్ట్లో వారి ఆధారాలను చెక్ చేస్తున్నారు ఇమిగ్రేషన్ అధికారులు. మరోవైపు ఉన్నత విద్య కోసం అమెరికా వస్తున్న స్టూడెంట్స్ కు షాక్ ఇచ్చింది ట్రంప్ సర్కారు. కొంతకాలంగా F-1 వీసాల జారీలో భారీగా కోత విధిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 41% వీసా దరఖాస్తులను తిరస్కరించింది. ఇటీవల అమెరికా విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం F-1 వీసాల కోసం 6.79 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 2.79 లక్షల వీసాలను తిరస్కరించారు అధికారులు. అయితే దేశాల వారీగా తిరస్కరణకు గురైన వారి సంఖ్యను మాత్రం అమెరికా వెల్లడించలేదు.